హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అనమాట. వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ నుంచి నైట్ వరకు అయితే కంటిన్యూ అవుతుందండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి అబ్బా. ఒక 2-3 వీడియోస్ చెక్ చేయండి. బాగున్నాయి అని అంటేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. చాలామందికి ఇంకా నోటిఫికేషన్ వెళ్ళట్లేదు అని చెప్పేసి అంటూ ఉన్నారండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట, మిస్ అవ్వకుండా చూడొచ్చు. అంటే నేను వీడియో పెట్టిన రోజు వీడియో రావట్లేదంట వాళ్ళకి, నెక్స్ట్ డే కానీ 2 days తర్వాత కానీ అట్లా నోటిఫికేషన్ వస్తుందంట. అంటే ఒకసారి మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అబ్బా. చెక్ చేసుకుంటే మీకు ఒకవేళ ఆఫ్లో ఉందనుకోండి, ఆన్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా వెంటనే మీకు వచ్చేస్తుంది, మిస్ అవ్వకుండా చూడొచ్చు. నాకు కూడా వ్యూస్ వస్తున్నాయి అని అంటే ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ లాగా అనిపించింది. వ్యూస్తో పాటు మీరు పెట్టే కామెంట్స్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అండి. నాకు ఎంత పాజిటివ్గా అనిపించింది అంటే మీ కామెంట్స్ చూసినప్పుడు, అంటే ఒక గ్లాస్ బూస్ట్ తాగితే ఎంత ఎనర్జీ వస్తుందో మీ కామెంట్స్ చూసినప్పుడు కూడా నాకు అంతే ఎనర్జీ వస్తుంది. అంటే ఒక మోటివేషన్ లాగా అనుకుంటా అనమాట. నెగిటివ్ కామెంట్స్ని పక్కన పెట్టేసి పాజిటివ్ కామెంట్స్ని తీసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నా. సో మీ అందరూ సపోర్ట్ చేయండి. ఈవినింగ్ రొటీన్ అనగానే ఫస్ట్ మనకి ఊడ్చుకోవడం, సంధ్యవేళ ముగ్గేసుకోవడం ఒకటే కదా ఫస్ట్ కనపడేది. అయితే ఇంకా మొత్తం కూడా ఊడ్చేసి లైట్గా గుమ్మం ముందు కొంచెం నీళ్ళు చిమ్మేసి ముగ్గు అయితే పెట్టేశాను. తడిగా ఉన్నప్పుడు ఎలాగో మీకు కనిపించదని చెప్పేసి డ్రై అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా వేసాను ముగ్గు. అంటే నాకు పెద్ద పెద్ద ముగ్గులు కూడా ఏం రావు, వచ్చిన ముగ్గులే కొంచెం నీట్గా గీసుకుంటాను అనమాట. ఈ రోజు ఎందుకన్నా ఆ ముగ్గు కూడా నీట్గా రాలేదేమో అనిపించింది నాకు. అంటే నేను అంటే చీకటి పడిపోతుంది కదా, ఈరోజు కొంచెం ఎక్కువ వర్క్ ఉంది. అదే రోజు మాకు ఈ 2-3 రోజుల నుంచి కొంచెం బయటకు వెళ్ళే వర్క్ ఎక్కువ ఉంటుందండి. మిషన్ దగ్గరకనో, షాపింగ్ కనో, పిల్లల కోసమనో ఏదో ఒక రకంగా బయటకు వెళ్ళాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి బయటకు వెళ్ళే వర్క్ ఉంది కదా అని చెప్పేసి పనులన్నీ కూడా ఫాస్ట్గా ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకుంటున్నాను. రేపటికి ఈరోజు దోసపిండి వేసానండి. పిల్లలకి 2 రోజులు ఇడ్లీ పెట్టామనుకోండి, 3వ రోజు కూడా ఇడ్లీయే పెడితే ఈ రోజు కూడా ఇడ్లీయేనా అని చెప్పేసి అంటున్నారనమాట. మళ్ళీ ఆ పిండితో ఏదో ఒకటి కలిపేసి, అంటే ఇడ్లీ పిండిలో నేను గోధుమ పిండి కానీ లేదంటే బియ్య పిండి కానీ ఇంకొంచెం ఎక్కువ కలిపేసి బోండాల్లాగా వేసేస్తాను. అంటే ఆ టైంకి ఏ పిండి ఉంటే ఆ పిండి కలిపేసి బోండాలు వేస్తాను. అవి కూడా చాలా బాగుంటాయి. లేదంటే ఒక్కో రోజు దెబ్బరొట్టులాగా వేసేస్తాను. అంటే మందంగా వేస్తారు కదా దోశ, కొంచెం మందంగా వేస్తారు, అట్లా వేసిస్తాను. అందుకనే నేను ఎప్పుడు కూడా 2 రోజులు వేసిన పిండి మళ్ళీ 3వ రోజుకి సేమ్ టిఫిన్ అయితే అస్సలు వేను. మళ్ళీ ఇదేనా అని చెప్పేసి అంటారు. మేమైతే చిన్నప్పుడు ఇన్ని టిఫిన్లు కానీ ఇన్ని స్నాక్స్ కానీ ఏమీ లేవబ్బా. ఒక 10 రూపాయో పావలానో ఇస్తే షాప్కి వెళ్ళి బఠానీలు కొనుక్కొని తినేవాళ్ళం. లేదంటే ఈ రేగిపండు గుజ్జు కానీ లేదంటే తాటి చేప, ఈ సమ్మర్లో మనకు బాగా దొరుకుతుంది తాటి చేప కానీ, ఇలాంటివే తినేవాళ్ళం. కానీ మాకు ఇన్ని చేసి పెట్టిన వాళ్ళు కూడా లేరు. ఆ టైంకి అలానే ఉందిలేండి, మేమనే కాదు అందరూ 90s కిడ్స్ ఎవరైతే ఉన్నారో ఆ టైంకి అందరూ అంతే 3 పూటలు అన్నం తిని శుభ్రంగా ఆడుకొని స్కూల్కి వెళ్ళి చదువుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లలు అట్లా కాదు. పొద్దున్న టిఫిన్ వెరైటీగా ఉండాలి, మధ్యాహ్నం లంచ్ కూడా వాళ్ళకి ఏంటంటే వారంలో వండిన కూర మళ్ళీ వండొద్దు అన్నట్టు ఉంటాను. ఇది కూడా మళ్ళీ నేను చేసిన కూరే మొన్న చేసిన కూరేనా అని చెప్పేసి పేర్లు పెడుతున్నారు. మేమైతే అట్లా కాదు, ఏది ఉంటే అది తినేసి గమ్ముగా వెళ్ళిపోయే వాళ్ళం. అమ్మో ఇప్పుడు ఈ జనరేషన్కి మన జనరేషన్కి అస్సలు పోలికే లేదండి. చాలా ఫాస్ట్గా ఉన్నారు, పేర్లు పెట్టేస్తున్నారు, ముందు నోరు మూసుకొని తినట్లేదు పిల్లలు ఎవరో కూడాను. అందుకని నేను అంటే నిన్న మొన్న ఇడ్లీయే వేశాను. ఇంకా రేపటికి దోసపిండి, అందులోనే ఏంటంటే రేపు శనివారం అనమాట. ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అండి, ఫ్రైడే రోజు ఈవినింగ్ వ్లాగ్ అనమాట. అయితే శనివారం రోజు మనం ఎలాగూ 2 పూట్ల మామూలుగా అయినా 2 పూట్ల టిఫినే చేస్తున్నాంలేండి. కాకపోతే శనివారం ఒక్కో రోజు అన్నం తినడానికి ఉంటుంది ఒకవేళ శనివారం కాకపోతే. కానీ శనివారం రోజు మాత్రం కంపల్సరీ పొద్దున సాయంత్రం టిఫినే ఉంటుంది, మధ్యాహ్నం ఇంకా అన్నం తినేస్తాం కదా. అందుకని దోసపిండి అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, ఈవినింగ్ కూడా మనం దోశలే పోసుకొని తినొచ్చు నైట్కి అని చెప్పేసి శనివారం వస్తుంది అని అంటే దోసపిండి కంపల్సరీ వేయాల్సిందే అనమాట. ఇంకట్లా పప్పు కడిగేసి ఇక్కడ మిక్సీ కూడా పట్టేస్తున్నాను. మనకి గుళ్ళు ఉంటాయి కదా, గుళ్ళు అనుకోండి అంత ఎక్కువ టైం పట్టదు. నాకు ఈ పప్పు కడిగేసరికి దగ్గర అరగంట పైనే పట్టిందనమాట. నాకు కొంచెం ఎట్లయినా ఇంకొంచెం అలవాటు చేసుకోవాలని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది పప్పు కడగటం. చాలామంది ఏంటంటే నీళ్ళు ఎక్కువ వేస్ట్ చేయరు, తర్వాత పొట్టు కూడా నీట్గా కంప్లీట్గా పోయేంత వరకు నీట్గా వాష్ చేస్తారనమాట. నాకు అంత బాగా రాదు. అయినా చాలామంది ఏం చెప్తున్నారంటే పొట్టు మొత్తం కంప్లీట్గా తీసేసినా కూడా అంత మంచిదేం కాదు, కొంచెం పొట్టు ఉంటేనే మంచిదని కూడా చాలామంది చెప్తున్నారనమాట. ఏమో ఎవరిని ఫాలో అవ్వాలో కూడా కొన్ని అర్థం కావు.
పొట్టి తీసేస్తేనే బాగుంటుంది దోశ, కొంచెం మంచి కలర్లో ఉంటుంది అని చెప్పేసి. అంటే ఇప్పుడు పొట్టు ఎక్కువ ఉందనుకోండి, కొంచెం డార్క్ కలర్లో మధ్య మధ్యలో మనకి పొట్టు కనిపిస్తూ ఉంటుంది దోశ పోసినా కూడా, ఎంత మిక్సీ వేసినా ఎంత గ్రైండర్ వేసినా కూడా. అందుకని చెప్పేసి నేను సాధ్యమైనంత వరకు తీయడానికి ట్రై చేస్తాను, కానీ ఎక్కువ టైం పట్టిద్ది అనమాట, అలవాటు ఉండాలి అది కూడా. తర్వాత ఇక అట్లా పప్పు కడిగేసిన తర్వాత ఈరోజు పొద్దున్న నుంచి మా ఓడు గోల చిద్వి, అమ్మ పులిహోర చేస్తానన్నావు, చెయ్యి 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 అని చెప్పేసి గోల గోల చేస్తున్నాడు. మధ్యాహ్నమే చేద్దాం అనుకున్నాను కానీ కొంచెం బిజీగా ఉన్నాను. అప్పటికి నేను కర్రీస్ ఏం చేయాలో మైండ్లో పెట్టేసుకున్నాను అనుకోండి. ఇంక నేను ఏం చేయాలనిపిస్తే అదే చేస్తా. ఇంకా ఎందుకంటే కొన్ని కూరగాయలు ఉంటాయి నెక్స్ట్ డేకి పనికిరావు. అలాంటి కూరగాయలు ఏంటంటే మళ్ళీ మనం వీళ్ళు అడిగారు కదా అని చెప్పేసి వాటిని పక్కన పెట్టామనుకోండి, నెక్స్ట్ డేకి అవి పనికిరావు కదా. అందుకని చెప్పేసి ఒక్కోసారి వాళ్ళు అడిగినవి పోస్ట్ పోన్ చేస్తూ ఉంటానన్నమాట. అందుకని సరే పొద్దున్న నుంచి అడుగుతున్నాడు కదా, సరే ఇప్పుడన్నా చేద్దాం అని పులిహోర అయితే స్టార్ట్ చేసేసాను. ఈ రోజే కాదులేండి, వాడు చాలా రోజుల నుంచి నన్ను అడుగుతున్నాడు, అమ్మ పులిహోర చెయ్యి అని చెప్పేసి. ఇంట్లో చింతపండు లేదు, తర్వాత నిమ్మకాయలు కూడా లేవు, ఏమీ లేకుండా ఎట్లా చేయాలి అన్నట్టుగా గమ్ముగా ఉన్నాను అనమాట. ఇంకా నిన్న నానేంటంటే అత్త వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు అత్త పంపించింది నిమ్మకాయలు, అరటికాయలు, ఇక అవి పంపించింది అనమాట. అందుకని చెప్పేసి సరే ఎలాగూ ఉన్నాయి, వీడు కూడా అడుగుతున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే మనకి కొన్ని డేస్ ఆగితే అమ్మ పంపించిన బియ్యం ఉన్నాయి కదా, అవి అయిపోతాయి. అది అమ్మ తీసుకొచ్చింది కదా బియ్యం మొన్న వచ్చినప్పుడు, ఆ బియ్యం అయితేనే ఇట్లా పులిహోరకు కానీ టమాటా రైస్కి కానీ ఇంకా పలావ్లోకి కానీ చాలా బాగుంటాయి. సన్న బియ్యం మేము తినేది రెగ్యులర్గా లడ్డు బియ్యం అనమాట. ఈ లడ్డు బియ్యంతో పులిహోర చేసినా ఏమంత టేస్ట్ అనిపించదు, అంత బాగుండదు. అందుకని చెప్పేసి సన్న బియ్యం అయిపోతే మళ్ళీ ఇష్టంగా తినలేము అని సన్న బియ్యం. అందుకని మేము ఏం చేస్తున్నామంటే ఒక 5-6 కిలోలు బియ్యం ఉంచుకొని ఉన్నాయి అనుకున్నప్పుడే లడ్డు బియ్యం తెచ్చేసుకున్నాం అనుకోండి. ఎప్పుడైనా కొంచెం పులిహోర ఇలాంటివి చేసుకోవాలంటే మనం సన్న బియ్యం వాడుకోవచ్చు కదా అని చెప్పేసి కొన్ని బియ్యం అట్టు పెట్టుకున్నాము. ఇక వాటిల్లోనే ఇంకా పులిహోరకి కలిపి పెట్టేశాను. ఇక్కడైతే నిమ్మకాయలు పిండేస్తున్నా అండి పులిహోర కోసం. నాకు పర్సనల్గా చిన్నప్పుడు అయితే చింతపండు పులిహోర చాలా ఇష్టం. నిమ్మకాయ పులిహోర చేసినా అంత ఇష్టంగా తినేదాన్ని కాదు. కానీ తర్వాత నేను చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి అంటే ఒకసారి నాకు కూడా కుదిరేది కాదు, ఒక్కొక్కసారి ఏమో మంచిగా వచ్చేది. అంటే 2 సార్లు చేస్తే బాగా చేసినప్పుడు ఏం మిస్టేక్ జరిగింది, బాగా చేయనప్పుడు ఏం మిస్టేక్ జరిగింది, టేస్ట్ని బట్టి మనకు అర్థమైపోతుంది కదా ఎన్ని నిమ్మకాయలు వేసాం ఎంత అన్నానికి అని చెప్పేసి. అట్లా నేను 1-2 సార్లు ఫెయిల్ అయిన తర్వాత నేను చూసుకొని నేర్చుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు పులిహోర కంటే నిమ్మకాయ పులిహోర చాలా బాగా చేస్తాను. మా వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చిందనమాట. చూద్దరు కానీ మా వాళ్ళు ఎలా తిన్నారో, చాలా ఇష్టంగా తినేశారు. ఇంకొకటి ఈరోజు నేను మీతో ఒక చిన్న విషయం గురించి మాట్లాడాలండి. నాకు రెగ్యులర్గా వచ్చే కామెంట్స్, దీనికోసం నేను ఒక వీడియోలో చెప్పాను, మీరు అలా కామెంట్స్ చేయకండి, నేను రిప్లై ఇవ్వను అని చెప్పేసి చెప్పాను కూడా. కానీ నాకు మళ్ళీ సేమ్ కామెంట్స్ వస్తున్నాయండి. ఏంటంటే మీరు గుండు చేయించుకున్నారు కదా, మళ్ళీ రీషేవ్ చేయించుకోండి, హెయిర్ బాగా పెరుగుతుందని అంటున్నారు. రీషేవ్ చేయించుకునే ఆలోచన అయితే లేదండి. మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్కి నేను ఈ వీడియోలో ఆన్సర్ ఇచ్చేస్తాను. ఇంకొక క్వశ్చన్ ఏమంటున్నారంటే, మీకు గుండు చేయడానికి ఎంత టైం పట్టింది, ఎలా చేశారు అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే లాంగ్ హెయిర్ కదా, మీకు ఈజీ అయిందా లేదంటే కొంచెం ఏదైనా ఇబ్బందిగా ఉందా హెయిర్ కట్ చేసేటప్పుడు, గుండు చేయించుకునేటప్పుడు అని చెప్పేసి అడిగారనమాట. అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ కూడా నేను ఇప్పుడే చెప్పేస్తాను. ఇబ్బంది ఏం లేదండి. నేను చాలా అంటే ఎలా చెప్పాలి, ఎంత పెద్ద లాంగ్ హెయిర్ ఉన్నా కూడా 2 పార్టీషన్స్గా డివైడ్ చేసేసి సైడ్ నుంచి తీసేస్తారండి. వాళ్ళకి అలవాటు ఉంటుంది కాబట్టి వాళ్ళు మంచిగానే చేశారు. నేనైతే అంత ఇబ్బంది పడింది ఏమీ లేదనమాట. గుండు చేయించుకున్నప్పుడు చాలా హ్యాపీగా చక్కగా ఇచ్చేసాను. తర్వాత ఇంకో క్వశ్చన్ ఏంటంటే, అంత లాంగ్ హెయిర్ మీరు కట్ చేయించుకున్నారు కదా, ఆ టైంకి మీరేమి సాడ్ ఫీల్ అవ్వలేదా అని అడుగుతున్నారు. అస్సలు లేదండి. నేను చాలా దగ్గర ఒక 2-3 సంవత్సరాల నుంచి గట్టిగా ఫిక్స్ అయిపోయి ఉన్నాను. ఎందుకంటే నేను మొక్కుకున్నాను, నా మొక్కు ఏదైతే ఉందో నాకు ఏం కావాలో అది ఆ టైంకి నాకు ఇచ్చేశారు కాబట్టి నేను గుండు చేయించుకోవాలి, వెంట్రుకు ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నాను కాబట్టి చాలా హ్యాపీగా ఇచ్చేసి వచ్చాను. నేను చాలా మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉన్నా, గుండు చేయించుకోవాలి, ఇచ్చేయాలి అని. నేను ముందు నుంచి అనుకోవడం వల్ల ఏమో కానీ నాకు ఏమీ సాడ్ ఫీలింగ్ కానీ ఎవరన్నా ఏమైనా అనుకుంటారేమో, ఇప్పుడు గుండు చేయించుకున్నాను నేను వికారంగా ఉన్నానేమో ఏమన్నా అనుకుంటారేమో అన్న ఫీలింగ్ నాకు అస్సలు లేదండి. ఆ గుండు చేయించుకునే టైంకి నిజంగా నా ఫీలింగ్ ఏంటంటే, చైత్ర ఎలా రియాక్ట్ అయ్యిద్ది అదొక్కటి మాత్రమే ఉంది. ఇంకంతకుమించి నేను నా హెయిర్ అంతా పోతుందని సాడ్ ఫీల్ అవడం కానీ, లేదంటే వాళ్ళు ఎలా చేస్తారో ఘాట్లు ఏమన్నా పెడతారేమోనని భయం కానీ, అంటే కొంచెం ఘాట్లు పెడతారేమోనని భయం అయితే ఉంది. భయం లేదని అబద్ధం చెప్పను. నేను కూడా ఏంటంటే మనం కదలకుండా ఉంటే మంచిగా చేస్తారులే అన్నట్టుగా నేను కదలకుండా కూర్చున్నాను. ఘాట్లు అవన్నీ ఏం పెట్టకుండా మంచిగా చేసేసారండి. తర్వాత ఇంకొక క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే,
మీరు గుండు చేయించుకొని ఎన్ని మంత్స్ అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నారండి. 1 మంత్ అవుతుందండి, కరెక్ట్గా 1 మంత్ అయిపోయి 1 వీక్ ఏమో అవుతుంది. పర్లా హెయిర్ గ్రోత్ కొంచెం మంచిగానే ఉంది. ఎందుకంటే అంటే మామూలుగానే నాది కొంచెం మంచి హెయిర్ అండి. అంటే ఏదైనా జీన్స్ ఉంటుంది కదా, నాకు మా నాన్నమ్మ హెయిర్ వచ్చింది, మంచి హెయిరే అనమాట. గ్రోత్ మంచిగానే ఉంటుంది, వాల్యూమ్ కూడా మంచిగానే ఉంటుంది. హెయిర్ టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అంటే నా హెయిర్ని నేను పొగుడుకోవడం అని కాదులే, కానీ కొంతమందికి వాల్యూమ్ ఉంటుంది బట్ షైనింగ్ ఉండదు. అంటే ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది కదా. నాకేంటంటే కొంచెం మంచి హెయిరే, ఏదైనా జీన్స్ అండి, నాకు మా నాన్నమ్మ హెయిర్ వచ్చింది. అట్లా నాకు కొంచెం మంచి హెయిరే కాబట్టి నాకు పర్లేదు, కొంచెం ఫాస్ట్గానే గ్రోత్ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. మరి చూడాలి ఎలా ఉంటుందో. కరెక్ట్గా 1 మంత్ అయిందండి. 1 మంత్ 40 డేస్ అయిద్దేమో, అంతే. 40 డేస్ కూడా అవ్వలేదులేండి, అంతే. 40 డేస్ వేసుకోండి, ఒక 2 రోజులు అటో ఇటో, 40 రోజులు అవుతుందన్నమాట. తర్వాత ఇంకొకటి ఏమంటున్నారంటే, రీసెంట్గా అంటే జరిగిందంట. ఒకవేళ నిజంగా జరుగుంటే నేను దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతా అండి. ఒక 25 ఇయర్స్ ఉంటాయంట అమ్మాయికి, 25 సంవత్సరాలు ఉంటాయంట. ఆ అమ్మాయి చాలా లాంగ్ హెయిర్ ఉందంట, దేవుడికి మొక్కుందంట హెయిర్ ఇస్తాను అని. కానీ మొక్కు తీర్చుకోవడానికి మాత్రం ఇష్టపడట్లేదంట. ఎందుకంటే ఆ హెయిర్ తీసేస్తే ఏమనుకుంటారో, గుండులో ఎలా ఉంటానో ఏంటో అని చెప్పేసి అమ్మాయి తీయాలంటే ప్రాణం ఒప్పట్లేదంట. అయితే నేను గుండు చేయించుకున్న తిరుమల వ్లాగ్ ఉంది కదా, ఆ వ్లాగ్ చూపించారంట. తినిది కూడా లాంగ్ హెయిరే, ఎలా కట్ చేయించుకుందో చూడు, దేవుడికి మొక్కుందంట, ఆ మొక్కు తీర్చుకుంది అని చెప్పేసి తనకు వీడియోస్ చూపించిన తర్వాత ఆమె కూడా వెళ్ళి తిరుమలలో మొక్కు చెల్లించుకొని వచ్చారంట. నేను కామెంట్స్ని ఒక స్టేజ్లో ఏం చేశానంటే, కామెంట్స్ననే కాదు మనుషుల్ని కూడా నమ్మటం మానేశానండి. నిజంగా చెప్పాలంటే ఎవరేం చెప్పినా ఇది ఎంతవరకు నిజమో నమ్మాలో లేదో కూడా నాకు అర్థం కావట్లా. అందుకని నేను ఆ డైలమాలోనే ఈ కామెంట్ పెట్టారు, ఈవిడ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అనే డైలమాలో నేను ఉన్నాను. కరెక్ట్ అయ్యుంటే, నిజంగా ఇది జరుగుంటే నేను చాలా హ్యాపీ అండి. ఎందుకంటే నేను గుండు చేయించుకోవడం చూసి మోటివేట్ అయ్యి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న మొక్కు ఆవిడ తీర్చుకున్నారు, నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి అంటే అది మంచి విషయమే కదా, దేవుడికి ఇచ్చారు కదా, మంచిదే కదా. నేను మంచిగానే ఫీల్ అవుతున్నా అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను విన్న తర్వాత. నిజమై ఉంటే బాగుండండి. అంటే ఏదో కామెంట్స్ కూడా నేను అందరినీ నమ్మలేకపోతున్నాను. ఇదొక్కటే కాదు, నేను బయట కూడా మనుషుల్ని నమ్మడం మానేశానండి. ఎందుకంటే మన ముందు మన తరపున మాట్లాడతారు, మన వెనకమాల ఏం మాట్లాడతారో ఎవరికీ తెలియదు. అది కూడా నాకు పాస్ట్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత నేను అలా ఉన్నానమాట. నేను ఎవరిని నమ్మట్లేదు అసలు. ఏదైనా ఒక విషయం చెప్పారా, అవునా, ఇలా జరిగిందా, అవునా, అంతే. ఇంకా అట్లా వినేసి వదిలేస్తున్నాను, కానీ దాన్ని పట్టేసుకొని ఇది నిజమా కాదా నమ్మేయటం అలా ఏమీ లేదు. విన్నాను, వదిలేసాను, అలాగే ఉన్నాను. ఇప్పుడు ఈ కామెంట్ విషయంలో ఏంటంటే దేవుడికి సంబంధించింది కదా, నన్ను ఇన్స్పైర్ అయ్యి ఇలా చేశారా అనేది నాకు ఒకవేళ నిజమై ఉంటే బాగుండు, హ్యాపీగా ఫీల్ అవుతానండి. అబద్ధం అయితే ఇంకా నేనేం చేయలేను. ఇంక ఇవే క్వశ్చన్స్, ఇవే ఎక్స్పీరియన్సెస్ అయితే నాతో షేర్ చేసుకున్నారు. నాకు ఇంతవరకే గుర్తున్నాయి. తర్వాత ఏమైనా 1-2 మిస్ అయ్యానేమో నాకు తెలియదు. ఒక 2-3 క్వశ్చన్స్ అయితే రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ ఇచ్చేసానండి. తర్వాత పులిహోర అయితే చేసేసాను. మా ఆయన పులిహోర పెడుతుంటే వద్దు, నాకు గ్యాస్ వచ్చింది, ఇప్పుడు ఈ పులుపు తిన్నానంటే నాకు ఇంకొంచెం గ్యాస్ వచ్చేసింది, నేను అసలు తినను అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి ప్లేట్లో ఎక్కువ పెట్టింది పక్కన పెట్టేసి మా ఆయన కోసం ఒక 1.5 స్పూన్ ఇచ్చేసి తినమని చెప్పాను అనమాట. తిన్న తర్వాత బాగుందని చెప్పేసి మళ్ళీ 2 టైమ్స్ ప్లేట్ నిండా పెట్టించుకొని తిన్నారు. తిన్నందుకు కదా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఫస్ట్ టైం నేను అసలు తిన్ను అని అన్నారు. తర్వాత టేస్ట్ బాగుండేసరికి ఇంకొంచెం పెట్టు అని చెప్పేసి అదిగోండి బేసిన్ అంతా ఖాళీ చేసేసారు. చాలా హ్యాపీ అనిపించిందండి. వండిందంతా అలా వేస్ట్ అవ్వకుండా హ్యాపీగా అందరు తినేసారనుకోండి, మంచిగా ఉంటుంది కదా, కడుపు నిండిపోద్ది. తినకుండానే కడుపు నిండిపోయిద్ది. పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళందరూ మనం చేసిన వంట బాగుంది అని చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను అనమాట. మంచిగా అనిపించింది, చేసిందంతా వేస్ట్ అవ్వకుండా తినేశారు అని చెప్పి. ఇంకా అలా ఫుడ్ తినేసిన తర్వాత ఈ నైట్కి అయితే మాకు ఈ పులిహోర సరిపోయిందండి. ఇంకా నేను ఎక్స్ట్రా కూడా ఏం చేయలేదు, మా వాళ్ళు కూడా ఇష్టంగా తినేశారు. ఇంకా అయిపోయిన తర్వాత కరివేపాకు అలాగే పెట్టేస్తే ఇంకా పాడైపోద్ది కదా అని చెప్పేసి చైత్ర నేను కూర్చొని కవర్లో పెట్టేస్తున్నాము. అలా కవర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాష్ చేసుకొని నీట్గా వాడేసుకోవచ్చు. ఇదండి ఇవాళ వీడియో. నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ అయితే ఇలా జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.